నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం గొలగమూడు రోడ్లో పశువుల సంత అక్రమాలకు అడ్డాగా మారింది. కొందరు అక్రమార్కులు ఇక్కడ చేరి దొంగ పశువులు, దోపిడీ పశువులను, రైతుల పశువులను అడ్డంగా అమ్మేస్తున్నారు. చిన్న చిన్న దూడల నుంచి పెద్ద పెద్ద పాలిచ్చే పశువుల వరకు ఇక్కడ అమ్మకానికి గురి అవుతున్నాయి. అనేక మంది జిల్లాలో దొంగలు ఈ సంతను ఆసరాగా చేసుకొని దొంగ పశువుల అమ్మకాలకు శ్రీకారం చుడుతున్నారు. శుక్రవారం వస్తే చాలు ఈ సంత చుట్టూ ప్రజలు, రైతులు తిరుగుతున్నారు. ఆరుగాలం తాము కష్టపడి పెంచి పోషించుకున్న పశువులు కనిపించడం లేదంటూ ఇక్కడ ప్రదర్శనలు చేస్తున్నారు. రాత్రికి రాత్రే దొంగ పశువులు ఎత్తేస్తున్నారు. శుక్రవారం ఉదయం నుంచి సంత జరుగుతుండగా బేస్తవారం రాత్రే దొంగ పశువులని కేరళకు తరలి వెళుతున్నాయి. కళేబరాల కోసం వెళుతున్నాయి. హిందూ ధర్మాలు చెప్పేవారంతా ఈ పశువుల విషయాన్ని అసలు పట్టించుకోవడం లేదు. గో సంరక్షకులు, పశువుల సంరక్షకులు ఏమయ్యారో అర్థం కావడం లేదు. రెవెన్యూ, పశుసంవర్ధక శాఖ, పోలీసులు ఈ సంత వ్యవహారాన్ని పట్టించుకోవడం లేదు. ఈ సంతలో పెద్ద పెద్ద వారి హస్తం ఉందని, ఇక్కడికి పోతే తమ చేతులు కాలుతాయని అధికారులు భయపడుతున్నారు. పోలీసులు సైతం ఇటువైపు వెళ్లేందుకు సాహసించడం లేదు. ఇక్కడ పశువులను కళేబరాల కింద వందల కొందలు అమ్మేస్తుంటే పట్టించుకునే నాదుడే కరువయ్యారు. పశుసంవర్ధక శాఖలో అధికారులు అసలు ఇది పట్టనట్టే ఉన్నారు. పశువులను సంరక్షించాల్సిన పశుసంవర్ధక శాఖ అధికారులు కుంభకోణాలతో మునిగిపోతున్నారు. ఇక్కడ పశువుల సంత ఇచ్చే మామూళ్లకు, ఆమ్యామ్యాలకు సలాం అంటున్నారు. పోలీసుల పనితీరు అదే విధంగా ఉంది. చుట్టుపక్కల వారి పశువులు రోజు రోజుకి థెఫ్ట్కు గురి అవుతున్నా పట్టించుకునే నాదుడే కరువయ్యారు. ఇక్కడ పెద్ద పెద్ద నేతల హస్తం ఉందంటూ స్థానికులను బెదిరిస్తున్నారు. ఎవరైనా పశువులు పోయిన వారు ఈ సంతలోకి ప్రవేశించే అవకాశం కూడా లేకుండా పోయింది. ఎవరైనా ఒక రైతు పశువు అమ్మాలంటే దానికి అగ్రిమెంట్ రూపంగా అమ్ముకోవాలి. ఓ స్టాంపు రూపంగా, రాతపూర్వకంగా రాసివ్వాలి. ఇది తమ పశువును గుర్తించి ఈ పశువును తన కుటుంబ అవసరాల కోసం అమ్ముకుంటున్నానని రాసి ఇవ్వాల్సిన పత్రాలు ఉన్నాయి. కొనుగోలు చేసిన వారు ఈ పశువును దేనికోసం కొనుగోలు చేస్తున్నారో రాసి తీసుకోవాల్సిన అవసరం ఉండగా ఇలాంటివి ఏమీ జరగకుండా మారు బేరం కింద, టోకు వ్యాపారం కింద ఈ పశువులు కళేబరాల కింద వెళుతున్నాయి. హిందూ పరిషత్తులు, ధర్మ పరిషత్తులు, అనేకమైన జంతు సంరక్షణ సమితులు ఈ పశువుల వదను చూడాలి, ఈ పశువుల ఘోరాన్ని చూడాలి. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో గొలగమూడు రోడ్లో ఉన్న ఈ సంతను తిలకించి ఇక్కడ జరుగుతున్న అక్రమాలను కట్టడి చేయాల్సిన అవసరం ఉంది.